వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. నేటికి ఆంధ్రుల కలల రాజధాని అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ దండుపాలెం బ్యాచ్ ఎంత పడి ఏడుస్తున్నారంటే, ఇటీవల అంబటి రాంబాబు ఒక పాట రిలీజ్ చేశాడు తన ఎక్స్ వేదికలో. నాడు సురులు నేడు అసురులు నడియాడుతున్న ప్రాంతం అంటూ ఆయన చేపించిన పాట వింటే ప్రతి ఆంధ్రుడికి కడుపు మండుతుంది. ఇదే అంబటి రాంబాబు నాడు జగన్మోహన్ రెడ్డి నడుపుతున్న సాక్షి ఛానల్లో కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణరాజు చేసిన డిబేట్ ఎంత అసహ్యకరంగా చేయించారో, అసభ్య పదజాలంతో మాట్లాడించారో, ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని వేసుల రాజధాని అంటూ వారు కించపరుస్తూ మాట్లాడినప్పుడు నోరు తెరవని ఈ సన్నాసులు, దుర్మార్గులు, వెధవలు ఇవాళ మళ్ళీ అమరావతి మీద పడి ఏడుస్తూ ఉన్నారు. నాడు సురులేంటి, నేడు అసురులేంటి? అసురులు జగన్ రెడ్డి బ్యాచ్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి దండుపాలెం బ్యాచ్ అన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. అంత దుర్మార్గంగా అమరావతి పట్ల వ్యవహరించిన అంబటి రాంబాబు, జగన్మోహన్ రెడ్డి, పేర్ని నాని వగైరా వగైరా ఇవాళకి ఏడుస్తుంటాన్ని విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ టీడీపీ నాయకులు కంచర్ల విజయభాస్కర్ గారు. వారిని అడిగి మన విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. అంబటి రాంబాబు ఒక పాట రిలీజ్ చేశాడు, నాడు సురులు నేడు అసురులు నడియాడుతున్న అమరావతి ప్రాంతం అని. ఎవరు సురులు, ఎవరు అసురులు? ఈ దుర్మార్గులు చేసిన పని ఏంటి? ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు రాజధాని లేని రాష్ట్రంగా నవ్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. దీనికో రాజధాని కావాలి. రాజధానిని ఏర్పాటు చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు మేధావులను సంప్రదించాడు, ఎన్జిఓలను సంప్రదించాడు, పాత్రికేయ దిగ్గజాలను సంప్రదించాడు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళని సంప్రదించాడు, పోతే అనేక మంది పౌరుల్ని సంప్రదించాడు. అదేవిధంగా అనేక కమిటీల సూచనలను పరిగణలోకి తీసుకున్నాడు. చివరికి రాజధానికి ఒక సెంట్రల్ ప్లేస్ కావాలి. ఆ సెంట్రల్ ప్లేస్కి నేషనల్ హైవే కనెక్టివిటీ ఉండాలి, రైల్వే కనెక్టివిటీ ఉండాలి, ఎయిర్పోర్ట్ ఉండాలి, సీపోర్ట్ దగ్గరగా ఉండాలి. అదేవిధంగా వినోదానికి సంబంధించి, ఆధ్యాత్మికతకి సంబంధించి చర్చిలు, మసీదులు, దేవాలయాలు, గురుద్వారాలు ఇవి ఉండాలి. అదేవిధంగా చుట్టుపక్కల పరిసరాల్లో పోతే పార్కులు లాంటివి ఉండాలి అని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా రాజధాని నీటి ఎద్దడి లేని రాజధాని కావాలి. అందుకని జీవనది, కృష్ణానది మధుర జలాలు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా శాతవాహనుల కాలంలో క్రీస్తు పూర్వం నుంచి రాజధానిగా విలసిల్లిన ప్రాంతం. అదేవిధంగా పంచారామాల్లో ఒకటైన అమరేశ్వర స్వామికి సంబంధించిన క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి అమరావతి పేరు నిర్ణయించమని వీరందరూ కోరారు. కొన్ని నెలల పాటు వీరందరిని సంప్రదించిన తర్వాత అన్ని విధాలుగా ఆలోచించి, ఇదైతే సెంటర్ ఆఫ్ ఇదిగా ఉంటుంది క్యాపిటల్ సిటీకి, అమరావతి పేరు కూడా చక్కగా ఉంది. గతంలో అమరావతి అనేది దేవేంద్రుని రాజధాని. మరి భూలోకంలో ఈ అమరావతికి దేవేంద్రుడే సాక్షాత్తు వచ్చి ఈ అమరేశ్వరిని ప్రతిష్ఠించినట్లు స్థానిక పురాణం ఉంది. కాబట్టి దీన్ని అయితే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని చెప్పేసి మొత్తం అన్ని రకాలుగా అన్ని వర్గాల నుంచి వచ్చినటువంటి అభిప్రాయం మేరకు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేగాని చంద్రబాబు నాయుడు గారికి ఏమి ఉద్దేశం ఉండి అమరావతిని రాజధానిగా చేశాడు? ప్రజాస్వామ్యం కాబట్టి అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం ఒక రాష్ట్రాధినేతగా ఆయన బాధ్యత. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా అందరితో సంప్రదించి మాత్రమే రాజధానిని ఎంపిక చేయాలనే తలంపుతో కొన్ని నెలల పాటు రాజధానికి ఏ ప్రాంతం సూట్ అవుతుంది అనేక ప్రాంతాలను పరిశీలించారు. వాటిలో ఇది బెస్ట్ ప్లేసు, నామకరణం కూడా అమరావతిని చేయండి అని చెప్పేసి అందరూ సూచన చేసిన మేరకు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం తీసుకున్న తర్వాత సాక్షాత్తు అంబటి రాంబాబు ఈ పాట రిలీజ్ చేశాడు. వారి అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా, నేను తాడేపల్లిలో ప్యాలెస్ నిర్మించుకుంటున్నాను, అదేవిధంగా అమరావతి నాకు ఇష్టమైన రాజధాని, ఇక్కడ 30,000 ఎకరాల పైన అవసరం ఉంది అని ఆయన కూడా చెప్పాడు. సరే, మనకు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా అమరావతినే పేర్కొన్నాడు కదా, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి కూడా విలువ ఇవ్వాలా, ప్రతిపక్షానికి 30,000 ఎకరాలు కాదు 50,000 ఎకరాలు కావాలన్నాడు అన్నాడు. 30,000 పైగా ఎకరాలు కావాలా, 50,000 ఎకరాల వరకు కావాలా అన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని విశ్వాసంలో తీసుకోవాలనే నిబద్ధత కలిగినటువంటి రాజనీతిజ్ఞుడిగా చంద్రబాబు నాయుడు గారు, సరే అన్ని వర్గాల ప్రజలు అమరావతి అంటున్నారు, ప్రతిపక్ష నాయకుడు కూడా అమరావతి అంటున్నారు. పైగా అసలు యాక్చువల్గా చూసినా కూడా ఇది అటు హిందూపూర్ నుంచి చూసినా, ఇటు ఆరంబాకం మెడ్రాస్ బార్డర్ నుంచి చూసినా, ఇటు పలాస బార్డర్ నుంచి చూసినా, ఇచ్చాపురం నుంచి చూసినా ఇది సెంటర్గా ఉంటుంది. అన్ని ప్రాంతాలకి రైల్వే కనెక్టివిటీ బాగా ఉంది, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంది, నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది.
అన్ని రకాలుగా, పైగా నీటి ఎద్దడి లేని జీవనది కూడా పక్కనే ఉంది, కాబట్టి అన్ని రకాలుగా ఇది సూటబుల్ ప్రాంతం అని చెప్పేసి అప్పుడు మాత్రమే దీన్ని రాజధానిని ఎంపిక చేయడం జరిగింది. మరి వారి అధినాయకుడే అమరావతి అని చెప్పిన తర్వాత కదా తీసుకున్న నిర్ణయం. మరి అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు 5 ఏళ్ల తర్వాత వారికి అధికారం వచ్చిన తర్వాత ఏరు దాటి తెప్ప తగిలేసిన చందంగా, ఏరు దాటేదాకా ఓడమల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడిమల్లయ్య అన్నట్టు పోతే ఆయన 3 రాజధానులు ప్రకటన చేయడం, మళ్ళీ 3 ముక్కలాటను, ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్ష నాయకుడు అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మావిగన్నాను ఈ నెక్స్ట్ ఎన్నికల నాటికి మరి ఏమి మళ్ళీ నినాదం తీసుకుంటాడో మరి జనాల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు 6 నినాదాలంట వీటితో, ఈ మావిగన్తో ఆయన తీసుకున్న నినాదాలు. మరి 6లో లాస్ట్ డేస్లో ఎలక్షన్ ముందు ఆయన ప్రతిపక్ష పాత్ర ప్రజలు ఇచ్చినప్పుడు ఆయన అమరావతి రాజధాని అని చెప్పాడు. సరే, దాన్ని పరిగణలోకి తీసుకున్న బాబు గారు ఆ నిర్ణయానికి వచ్చి అమరావతిని రాజధానిగా పేర్కొన్నాడు. సరే, భారతదేశ చరిత్రలో ఒకసారి రాజధానిని ఏర్పాటు చేసిన తర్వాత దాని మీద కామెంట్స్ కానీ, పోతే దాని మీద ఆగ్రహావేశాలు కానీ, పోతే ఆ ప్రాంత ప్రజల మీద కక్ష సాధింపు కానీ ఇంతవరకు ఎవరు చేయలేదు. మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానిని ప్రతిపక్ష నాయకుడిగా నేను ప్రకటిస్తున్నానని చెప్పిన పెద్ద మనిషి వెంటనే యూటర్న్ తీసుకొని అధికారంలోకి రాగానే సరే ఇమీడియట్గా ఆ నినాదం వదిలేశాడు. నిలకడలేని మనస్తత్వం కలిగిన, నిలకడలేని నడవడిక కలిగినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి ఏంటో కూడా అర్థం కాని పరిస్థితి ఈరోజు మావిగాన్ని అంటున్నాడంటే, మరి ఈ నేపథ్యంలో వారి అనుచరుడైనటువంటి చిన్నప్పటి నుంచి రంగస్థల నాటకాల్లో, పోతే బహుముఖ వేషాలు వేయడంలో ప్రసిద్ధుడిగా పేరుగాంచిన అంబటి రాంబాబు ఇప్పుడు తన ఎక్స్ ఖాతాలో ఈరోజు అమరులను నడయాడని నెలలో అసురులు నడయాడుతున్నారని చెప్పేసి, ఈరోజు అసురులు అంటే రాక్షసులు, అంటే ఇప్పుడు రాక్షసులు నడయాడుతున్నారంట, కాసుల కోసం కక్కుర్తి పడుతున్నారంట. వాళ్ళే రాక్షసులు, అది వాళ్ళకి తెలియట్లే. జగన్మోహన్ రెడ్డి, అంబటి రాంబాబు, పేరు నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ, ధర్మాన ప్రసాద్, రోజా, తమ్మినేని సీతారాము, వీళ్ళంతా రాక్షసులేగా. బొత్స సత్యనారాయణ, వీళ్ళంతా రాక్షసులే. ఆ విషయం మర్చిపోయి వీళ్ళంతా రాక్షసులంట, వాళ్ళు దేవతలంట. అంటే వాళ్ళకి ఆపాదించుకోవడం, మేము దేవతలమి అంటే మీరు సరే మిమ్మల్ని దేవతలుగా కాసేపు అనుకుందాం, మరి మీకు 5 సంవత్సరాలు రాజ్యాధికారం ఇచ్చారుగా. రాజ్యాధికారం ఇచ్చారు, అప్పుడు ఏం చేయలేకపోయారు. తర్వాత సాక్షిలో డిబేట్ పెట్టి వేసుల రాజధాని అమరావతి అనిపించిన ఈ అసురులను ఏమనాలి? అదే దాన్ని వేసుల రాజధాని అన్నారు, కమ్మరావతి అన్నారు, బ్రహ్మరావతి అన్నారు, నానా రకాల. పోతే దాన్ని శ్మశాన వాటిక అన్నారు, పోతే దాన్ని బీడు భూమిగా మరుభూమిగా మార్చారు, పోతే బూజు పట్టించారు, పోతే ఆ రోజు అతి తక్కువ ఖర్చుతో నిర్మాణం పూర్తయి ఉండేది. ఆనాడు సిమెంట్ ధరలు కానీ, స్టీల్ ధరలు కానీ, పోతే మేషనరీ ఛార్జెస్ కానీ, ఇతర పెయింట్స్ ధర తక్కువ, ఎలక్ట్రికల్ ఛార్జెస్ తక్కువ, పోతే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ధరలు తక్కువ. ఆ తర్వాత ఈ పోతే ఈ టిప్పర్లకి, పోతే లారీ ట్రక్కులకైనా ఖర్చు తక్కువ. మరి ఈరోజు వాళ్ళ పుణ్యాన 5 సంవత్సరాలు ఇప్పుడు అనేక వందలాది కోట్ల రూపాయలు మళ్ళా ఈ సిమెంట్లు ధరలు పెరగడం వల్ల అయితే, ఇప్పుడు పేర్కొన్న వాటన్నిటి ధరలు పెరగడం వల్ల ఇప్పుడు కొన్ని 100 కోట్ల రూపాయలు అనవసరంగా ఖర్చు ఏళ్ల పుణ్యాన. అది గమనించాలి రాష్ట్ర ప్రజానీకం. అదేవిధంగా ఇప్పుడు కాసుల కోసం పోతే ఇప్పుడు ఈ కాంట్రాక్టర్లు అంటున్నారు. కాంట్రాక్టర్ల కోసం అంటే మరి వాళ్ళ హయాంలో ఉన్న కాంట్రాక్టర్లు కూడా ఉన్నారు, ఇప్పుడు వాళ్ళ హయాంలో ఉన్న కాంట్రాక్టర్లు కూడా ఉన్నారు. మరి మీ హయాంలో పనిచేసిన కాంట్రాక్టర్లు ఏమో మంచివాళ్ళు, మా హయాంలో పనిచేస్తే అదే కాంట్రాక్టర్లు మీకు చెడ్డవాళ్ళ. అదేవిధంగా మీ పుణ్యానే కదా ఇవన్నీ 5 సంవత్సరాల పాటు కాలగమనంలో ఇదైపోయింది. మరి ఇప్పుడు నిర్మాణాలన్నీ పూర్తిగా వచ్చాయి. పైగా మీరు ఎందుకు ఓడిపోయారు? అమరావతి రాజధాని కాదన్నందుకే 50% ఓటమి మీకు లభించింది. 50% ఓటమి లభించిన దాంట్లో 50% ఓటా అమరావతిదే ఉంది. ముఖ్యంగా అమరావతి ప్రాంత రైతుల మీద మీరు కక్ష కట్టారు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కౌలు డబ్బులు ఇవ్వలేదు. పోతే అదేవిధంగా వాళ్ళని రాజధాని ప్రాంతంలో సంచరించకుండా చేశారు. పోతే అదేవిధంగా వాళ్ళు పుట్టిన ప్రాంతంలో వాళ్ళు తిరగడానికి వీలు లేకుండా అక్రమంగా నిర్బంధించారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలను కొట్టించారు, ముసలి వయోవృద్ధులను కొట్టించారు, పసిపిల్లలను కొట్టించారు. పోతే
ఆ భవనాల్లోకి అక్కడ ఉన్నటువంటి ఆ వైర్లు అవన్నీ తగలబెట్టించారు. అదేవిధంగా అక్కడ ఉన్న సామాను కూడా మీరు దొంగలను పెట్టి తరలించారు. వీళ్ళు మొన్న కూడా అంబటి రాంబాబు పేరునాని అమరావతి వెళ్ళే ప్రయత్నం చేస్తే రైతులు తిరగబడి తరిమి కొట్టారు ఇటీవల ఎందుకంటే ఎవరైతే మా ప్రాంతంలో మేము పుట్టి పెరిగిన వాళ్ళని మా ప్రాంతంలో పర్యటించడానికి వీలు లేదా, మేము అటు గుండా వెళ్ళడానికి వీలు లేదా, మరి మేము ఏ దారి గుండా వెళ్ళాలి, అటు మేము మంగళగిరి పోవాలన్నా ఇటు విజయవాడకు పోవాలన్నా ఏ దారి గుండా పోవాలి, మరి మీరు పోలీసు వాళ్ళని పెట్టి ముళ్ళ కంచెలు వేసి పోతే మేము పుట్టిన నేలలోనే మేము స్వేచ్ఛగా సంచరించే అవకాశం లేదని ప్రశ్నించిన దానికి పోతే తీవ్రంగా 3rd డిగ్రీలు ఉపయోగించారు, పోతే అక్రమ కేసులు పెట్టారు. పోతే అదేవిధంగా న్యాయస్థానం నుంచి పుణ్యక్షేత్రం వరకు వాళ్ళు పాదయాత్ర చేస్తే మరి వాళ్ళందరి మీద అడుగడుగున ఆటంకాలు కల్పించారు వాళ్ళ యాత్రకి. అదేవిధంగా వాళ్ళు తినే భోజనాల్లో, రోడ్ల పక్కన తినే భోజనాల్లో ఇసుగు చల్లించారు, పోతే లాఠీ దెబ్బలకు గురి చేశారు, జైళ్ళల్లో పెట్టారు, పోతే గుండె ఆగిపోయి లేకపోతే రోగగ్రస్తులై 250 పైచులకు మంది చనిపోయారు. అమరావతి రైతుల ఉద్యమం రాష్ట్ర ప్రజల్ని కన్నీళ్లు తెప్పించి, రాష్ట్ర ప్రజలకు కనికరం కలిగించి, జాలి కలిగించి, మరి ఇంత పని చేస్తారా? అమరావతి సెంట్రల్ ప్లేస్ చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారని చెప్పి కక్ష కడతారా? మీరు కూడా అమరావతి రాజధాని అని చెప్పేసి ఇప్పుడు 3 ముక్కలు ఆటలు అంటారనే కదా వాళ్ళని గద్దె దించింది. ఆ ఎరుకు లేకుండా, ఆ ఇంగిత జ్ఞానం లేకుండా అంబటి రాంబాబు ఈరోజు తను పెద్ద కళాకారుణ్ణి, తను ఒక పెద్ద రచయిత అనేది ఎవరికి తెలియదు. ఆయన రాసిన పాట కాదు అది. ఆయనకి ఇక్ష్వాకులు, పల్లవులు, చాళుక్యులు ఇవన్నీ ఏం తెలుసు, ఆ పాటలో పేర్కొన్నాయి. ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. పోతే ఈరోజు అందులో అందరినీ కాసుల వేట కోసం అంట, పోతే అది మొత్తం అందరూ రాక్షసులు నడియాడే నేలంట. అదేవిధంగా అనేక ఆరోపణలు చేస్తూ ఆ పాట రిలీజ్ చేశాడు. దాన్ని తీవ్రంగా రాష్ట్ర ప్రజలు ఖండించాలా. అంటే జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న జగన్ నాటకంలో అంబటి రాంబాబు ఒక పాత్రధారి. ఆ పాత్ర ద్వారా ఈరోజు ఆ గీతాన్ని ఆయన రాంబాబు చేత రిలీజ్ చేయించాడు ఎక్స్ ఖాతా ద్వారా. ఈ ప్రజలు, రాష్ట్ర ప్రజలు పూర్తిగా గమనించాలా. తిరిగి మరోసారి ఈ ఉద్యమాన్ని ప్రజలంతా తిరగబడే రోజు రాబోతుంది. రాష్ట్ర ప్రజలంతా ఈ జగనాసురుడు అనే రాక్షసుడు కల్పించే ఆటంకాలలో ఇంకా వాళ్ళ కక్ష తిరగపోగా ఎన్నికల్లో ఘోర పరాజయానికి అమరావతి ఉద్యమం ప్రధాన కారణమైన సంగతి మర్చిపోయి ఇంకా అమరావతి కాదు, మేము మమ్మల్ని అధికారంలో తెప్పించండి, మేము రాజధాని మారుస్తాం అని అన్నవాడు మరి నిన్న 5 సంవత్సరాలు అధికారం ఇస్తే ఒక్క ఇటుకురాయి పేర్చలేకపోయాడు కదా. నీ వల్ల కాదు, నీ చేత కాదు, చేసేవాళ్ళని చేయలేవు. నువ్వు ఏది చేతావు? నువ్వు విశాఖ స్టీల్ ప్లాంట్ సిక్కైతే దానికి ఏమన్నా నిధులు ఇప్పించావా కేంద్ర ప్రభుత్వం ద్వారా? మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్కి నిధులు ఇప్పించాం. అదేవిధంగా నువ్వు రైల్వే జోన్ ఏమైనా పట్టించుకున్నావా? మనం అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైల్వే జోన్ ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ని మూలన పెట్టేసావు, దాన్ని మనం వచ్చి తెరిపించాము. అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ని ఏమైనా పట్టించుకున్నావా? అవి కాకుండా అసలు ఈ దుర్మార్గులు, ఈ దరిద్రులు కడుపు మండుతూ ఉంది ఆ పాట రాపిస్తే అట్లాంటి సన్నాసులు. అమరావతి వేసిన రాజధాని అన్నప్పుడు నోరెత్తని ఈ సన్నాసులు ఇవాళ అసలు అమరావతి పేరెత్త నైతిక హక్కు ఉందంటారు వీళ్ళకి? లేదు. ఎందుకంటే పూర్తిగా అమరావతికి అగెనిస్ట్. మొన్న సీడీ యాక్సెస్ రోడ్డుకి ఒక మహిళ చేత 60 సెంట్ల భూమి విషయంలో రాజమార్గం E3 సీడీ యాక్సెస్ రోడ్డు అనేది ఉండవల్లి నుంచి అమరావతికి అది ఒక రాజమార్గం. ఆ రాజమార్గానికి ఆటంకం కల్పించడానికి రోడ్లు లేవు, పాడులు లేవని ఒక పక్క తిట్టిస్తారు. వీళ్ళే కోర్టులో కేసులు వేయిస్తారు ల్యాండ్స్ ఇవ్వద్దని కొంతమంది రైతులు. ఆ రైతుల చేత 99% రైతులు అనుకూలంగా ఉంటే 1% రైతులను అక్కడక్కడ పట్టుకొని వాళ్ళ చేత ఆటంకాలు కల్పిస్తూ, ముఖ్యంగా సీడీ యాక్సెస్ 3కి సంబంధించి ఒక మహిళ చేత 60 సెంట్ల భూమి విషయంలో కోర్టులో 10 సంవత్సరాలుగా నానా ఇబ్బంది పెడితే అది మొన్న కోర్టు ఇమీడియట్గా కొట్టేయడం, ఆ పిటిషన్ డిస్మిస్ చేయడం, వెంటనే రాత్రికి రాత్రే E3 రోడ్డు కంప్లీట్ చేసి మొన్న ఆగస్టు 13వ తేదీన చంద్రబాబు నాయుడు గారు అక్కడ స్టీల్ బ్రిడ్జితో పాటు సీడీ యాక్సెస్ రోడ్డును ప్రారంభించాడు. అదే రోజు మళ్ళీ ఎమ్మెల్యే టవర్స్, ఎమ్మెల్సీ టవర్స్ కూడా ప్రారంభించాడు. పోతే ఈ విధంగా బాబు గారు రాజధానికి రోడ్లు కూడా నిర్మించలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడని అనిపించాలని ఒకవైపు, మరొక వైపు ఆ రోడ్ల నిర్మాణం చేపడుతున్న బాబు గారికి కోర్టులో పిటిషన్లు ఇచ్చి అడుగడుగున ఆటంకపరచడం మరొక వైపు. ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గమనించి
రాష్ట్ర ప్రజలు గమనించాల్సిన ఆవశ్యకత ఉంది. అదేవిధంగా ఇంకా రాజధాని మీద విష ప్రచారం చేస్తున్నారు. ఇంకా రాజధాని మీద పాటలు ఎంత వాళ్ళు విష ప్రచారం చేస్తే అంత కూటమి ప్రభుత్వానికి మద్దతు రాష్ట్ర ప్రజానీకం ఇస్తుందని నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను. అదేవిధంగా ఈ రాంబాబుని జగన్ నాటకంలో భాగంగానే ఈ రాంబాబు ఒక పాత్రధారి. పోతే ఈ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి అనేక రకాల కుయుక్తులతో, కుట్రలతో, కుతంత్రాలతో పోతే అడుగడుగున కూటమి ప్రభుత్వాన్ని మీద ప్రజలకున్న విశ్వాసాన్ని సన్నగిల్లింపు చేయడానికి, అదేవిధంగా కూటమి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి డేలా పడిందని చెప్పేసి రాష్ట్ర ప్రజలకి చాటింపు వేయడానికి ఒక పథకం ప్రకారం చేస్తున్న ఈ కుట్రల్ని, కుతంత్రాలని అడ్డుకోవాల్సిన ఆవశ్యకత రాష్ట్ర ప్రజల మీద ఉంది. ఈ నిజమైన రాక్షసుడు పురాణాల్లో మనం చదువుకున్నాంగా చూడలేదు. మన నిజ జీవితంలో మొట్టమొదటిసారిగా భారతదేశ సాధారణ ఎన్నికల చరిత్రలో చూస్తున్న ఏకైక ప్రజాప్రతినిధి జగన్మోహన్ రెడ్డిను రాక్షసుడే, నో డౌట్. పురాణాల్లో ఒక రాక్షసుడు కాదు ఉండేది, వందలాది మంది ఉన్నారు. వందలాది మంది ప్రతిరూపమే ఈ జగనాసురుడు చరిత్రలో నిలిచిపోతాడు ఇతను. చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని నిర్మాతగా ఎలా నిలిచిపోతాడో ఈ జగనాసురుడు రాక్షసుడిగా అడుగడుగున అడ్డు తగిలిన రాక్షసుడిగా చరిత్ర పుటల్లో నిలిచిపోతాడు. అమరావతి రాజధాని నిర్మాణాన్ని శరవేగంగా జరుపుతున్న చంద్రబాబు నాయుడు గారిని చూసి ఏడుస్తున్న అసురముఠ జగన్ రెడ్డి దండపాలెం బ్యాచ్ను దనుమాడుతూ విశ్లేషించిన విజయభాస్కర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.